చాలా కాలం తర్వాత ఒకళ్ళు నా క్యారెక్టర్ పేరుతో పిలిచారు. థ్యాంక్ యూ అండి అందరికి. ఆహ్, ఈ పిక్చరు 'సృజన్' నాకు యాస్ ఎ ప్రొడ్యూసర్ చాలా ఇష్టం. ఎందుకంటే మంచి టేస్ట్ ఉన్న సినిమాలు, డిఫరెంట్ మూవీసు చేశాడు. చాలా సార్లు అడిగాను క్యారెక్టర్ ఇవ్వలేదు. అది వేరే విషయం. 'తిమ్మరసు మధ్య' కలిసి చేసాం. అదొకే సారీ. బట్ ఈ సినిమాలో యాక్సిడెంటల్‌గా జరిగింది. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ నాకు. ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేయడం ఒక పార్ట్ అయితే, నాకు బాగా బాగా ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం అనేది నా అదృష్టం యాక్చువల్‌గా. బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ సోల్ అండ్ జెన్‌జీ డైరెక్టర్ అండ్ ఆల్ఫా మేల్ వాటెవర్ డైరెక్టర్ నాకు బాగా ఇష్టం. ఎప్పటికైనా ఆయన సినిమాల్లో రిటైర్ అయ్యే లోపల ఇంకా ఇంప్రెస్ చేశానో లేదో నాకు నాకు డౌటు. బట్ ఎప్పుడో ఇస్తానన్నాడు. చూడాలి. ఇద్దాం అనుకుంటే నాతో యాక్ట్ చేసాడు కాబట్టి ఒపీనియన్ పోయిందేమో నాకొక అది కూడా ఉంది లోపల. ఎందుకు చెప్తున్నానంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్ నాకన్నా ఎక్కువ ఆయన బాగా మాట్లాడాడు. అందుకని నాకు అక్కడే డౌటొచ్చింది. ఇదేదో చాలా ట్రైల్డ్‌గా ఊరినే సరదాగా ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాడేమో అని నేను అనుకున్నాను గానీ ఈస్ గోయింగ్ టు స్టే పర్మనెంట్‌లీ హీరో కమ్ డైరెక్టర్. లైఫ్ లాంగ్ ఉండేటట్టు కనపడుతున్న అవకాశాలు. ఇంకా ఈషా రెబ్బా ఇస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్. చాలామంది తెలుసో లేదో మన తెలుగమ్మాయే. మనం కూడా కాస్టింగ్ చేయొచ్చు యాక్చువల్‌గా. పాపం చాలా చాలా బాగా యాక్ట్రెస్ బాగా చేస్తది ఆవిడ. సో, జనరల్‌గా మనకి బయటోళ్ళు అలవాటు కాబట్టి, ఈ సినిమా ప్లస్ ముందు ఎవరికి పేరొస్తదంటే తనకే పేరొస్తది. తర్వాత తరుణ్‌కి, తర్వాత మాలాంటి పిల్లలకి. చాలా మంచి సినిమా. రాజీవ్ సజీవ్ కదా నీ పేరు? చాలా భయపడ్డాను అది ఇది అన్నాడు. చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడు కాబట్టి సినిమా కూడా చాలా కాన్ఫిడెంట్‌గా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఆహ్, చాలా చాలా బాగా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ బాగా ఎంజాయ్ చేశాను నేను. కాపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం 4:30కి రండి అని బెదరగొట్టి 10 ఫోన్లు చేశారు. ఇక్కడే సిగ్నల్ దగ్గర ఆగిపోయాను. అది ఆల్మోస్ట్ 10 మినిట్స్ తీసుకునే సిగ్నల్ ఈ కార్నర్‌లో. సో, లైన్ జంప్ చేసేసి పారిపోయి వచ్చాను. బట్ వాడు ఫోటో తీసాడు. అది చలాన్ ఆయన సృజన్‌కి పంపిస్తాను. దయచేసి పే చేయండి. లేకపోతే నా ఫ్యాన్స్ అని ఎవరైనా ఉంటే ఆళ్ళని పే చేయొచ్చు. ఓకే. సో, 23 తారీఖున వస్తుంది. ఇలా సరదాగా నవ్వుకుంటూ, నవ్వుకుంటూ చూడొచ్చు కన్ఫర్ము. ఎప్పుడు మగాళ్ళు ఆడవాళ్ళని కొట్టడం చూసాం గానీ, ఇందులో బావుంటది యాక్చువల్‌గా. ఆవిడ ఎంత బా ఎంజాయ్ చేసిందంటే, షూట్ అయిపోయిన తర్వాత మీరు ఆ సీన్ చూసారా? ఈ సీన్ చూసారా? అంటే జనరల్‌గా ఏమనుకుంటాం, నేను బాగా ఎమోట్ చేసి ఏడ్చిన సీన్ అనుకుంటాం. లేతే చాలా బ్యూటిఫుల్ సీన్ అనుకుంటాం. చాలా సార్లు చూపించింది నాకు. ఆవిడ ఇరక్కొట్టేసిన సీన్ మటికి చూడండి, చూడండి అని చాలా సార్లు బా ఎంజాయ్ చేసింది ఆవిడ. సో, మీరే. ఓకే. బా చేశారు. కొట్టడం మట్టుకు ఇరక్కొట్టేశారు. కీప్ ఇట్ అప్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. ఎవడాడు థాంక్స్ చెప్పింది? అచ్చా! వెళ్ళిపోమనా? ఓకే. థ్యాంక్ యూ. ఫాన్స్ అంటున్నారండి. చందాలు వేసుకొని మరీ పే చేస్తామని చెప్తున్నారు. ఫాన్సా? హ్మ్. డాన్సా? డబ్బులివ్వాలి. ఉట్టినే డాన్సులు ఈవెంట్‌లకైతే రెమ్యునరేషన్ కావాలమ్మా. కాదు. ఫాన్స్ మీ చలాన్ పే చేయాలనంటే మీరొక సీక్రెట్ జెప్పాలి. మీకు 'పులస రామారావుకి' ఎంత కనెక్షన్ ఉందో తెలీదు గానీ, 'పులస'కి 'బ్రహ్మాజీ' గారికి మాత్రం ఉంది. 'పులసలాగే' రివర్స్ ఏజింగ్ అవుతున్నారు మీరు. ఈదుతున్నారు వెనకాల ఏజ్‌లో. అదేంటో మాకు చెప్పాలి ఈరోజు. మేము చలాన్ కట్టేస్తాం. మొన్న గూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పా. ఆ! లెగ్గానే 4 పూరీలు, ఆ! కొంచెం దాంట్లో నెయ్యి, దాంతో పాటు 2 ఇడ్లీలు, ఓ పెసరట్టు తినేసి ఒక 11:30కి మళ్ళీ ఆకలేస్తది. అప్పుడు ప్రోటీన్ షేక్ ఒకటి తీసుకొని 12:30కి ఒక బిర్యానీ, ఫిష్ కర్రీ, పులస, ఇలస, రొయ్యలు అది తినేసి దానికి తినే ముందు ఒక బియర్ ఏసి తిని పడుకుంటే ఇలాగే ఉంటారు సార్ బ్యూటిఫుల్‌గా. నిజమే అనుకుని ఫాలో అయిపోతారు సార్ పాపం ఫాన్స్. పర్లేదు అవనండి. ఎవరు? ఆళ్ళకెలా తెలుసు పులస గురించి? తినలేదు కదా ఎప్పుడు? అహా! లేదండి.
అచ్చా ఓకే. సరే అర్థమైంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? లేదా? ఓకే. ఓకే. ఇక నా